మహిళల రక్షణ సాధికారత కోసం విశాఖపట్నంలో పింక్ ఆర్మీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు విద్య, వైద్యం, సమాజంలో సమాన హోదా, మెరుగైన జీవనోపాధి సరైన శిక్షణ ద్వారానే సాధ్యమవుతుందని గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ అధ్యక్షురాలు జ్యోతి కొత్తపల్లి అన్నారు. అందుకోసం కాలేజీలో విద్యార్థులను అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్ఫూర్తితో తాము కూడా సేవా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ చేసాము, డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి చేసాము. సో రిగార్డింగ్ ద హెల్త్, మెయిన్లీ మన కాన్సెప్ట్ అనేది రిగార్డింగ్ హెల్త్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మెయిన్ కాన్సెప్ట్ అనేది ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి జనరల్గా ఆడపిల్లలు అన్నప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అని మన బాడీలో అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఎలాంటి మెంటాలిటీ మనకి ఉంటుంది, బాడీ స్ట్రక్చర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, దానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని యోగా టిప్స్ త్రూగా మేము అలాగ గైడ్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ కూడా మేము చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లోన. బికాస్ ఇంటికి వస్తున్న దారిలోన ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఎలా డీల్ చేయాలి దానికి అనేది కొన్ని సెల్ఫ్ టెక్నిక్స్ అనేది మేము నేర్పిస్తూ ఉంటాము. అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాము పిల్లలకి అండ్ ఎంప్లాయీస్కి కూడా. దీనికి సైవాకి అండ్ 12 మ్యాగజైన్కి మెయిన్ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆవిడ లలిత రజనీకాంత్ గారు. లలిత రజనీకాంత్ నన్ అదర్ దెన్ మన రజనీకాంత్ గారి వైఫ్. ఆవిడ రన్ చేస్తున్నారు ఇది. మరివి